ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ వ్యూహకర్తగా దేశంలోనే పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఏపీలో పాదయాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను నేరుగా కలుసుకోవాలని, అందుకు సభలు దీక్షలు నిర్వహిస్తే సరిపోదని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు తెలిసింది. అందుకు పాదయాత్ర ఒకటే మంచి మార్గమని జగన్ కూడా భావించినట్లు సమాచారం. వైసీపీ ప్లీనరీలో ఈ పాదయాత్ర నిర్ణయాన్ని వైఎస్ జగన్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేయనున్నారు. వైఎస్ కూడా ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర నిర్వహించి సీఎం అయ్యారని, అదే ఫార్ములా తమ అధినేతకు కూడా కలిసొస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మంది ఓడిపోయే అవకాశం ఉందని, అలాంటి వారికి సీట్లు ఇవ్వొద్దని జగన్ కు ప్రశాంత్ కిషోర్ సూచించారు. దీంతో వైసీపీలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైంది. టికెట్ దక్కని జాబితాలో తమ పేరు ఉందేమోనని కొందరు ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నారు.